హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను బాలకుమార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే, మేము చార్మినార్ ఎళ్ళాము. మా వారు, తమ్ముడు అండ్ నేను చూడ్డానికని ఎళ్ళాము. సో, అందరూ చూడ్డానికి ఎళ్తారు గదా! చూసి ఎంజాయ్ చేసి అక్కడున్న షాపింగ్ చేసి వచ్చేస్తారు గదా! అందరూ చేసేది అదే గదా! అది చెప్పుకోవడం దేనికి? అసలు చార్మినార్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది? దాని గురించి తెలుసుకుంటే మనకొక ఐడియా ఉంటుంది గదా! ఒక హిస్టరీ గురించి తెలిసినట్టు ఉంటుంది గదా! వెళ్ళామా, చూసామా, వచ్చామా అని కాకుండా అసలు చార్మినార్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది? దాన్ని కట్టించిందెవరు? ఇవి అండ్ దాని యొక్క విశిష్టత అవన్నీ తెలుసుకుందాం. సో, ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ పాయింట్ వచ్చేసి చార్మినార్‌కి 4 మినార్లున్నాయి. చార్మినార్ అనేది ఇండియాలో హైదరాబాద్‌లోని పాత బస్తీలో ఉంది. దీనికి ఆనుకొని మక్కా మసీదు కూడా ఉంది. చార్మినార్‌కి 4 మినార్లు కలిగి ఉంటాయి. చార్మినార్ మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ ఇన్ ద హైదరాబాద్‌లో ఒకటి. గ్లోబల్ ఆఫ్ హైదరాబాద్ కూడా అని అంటారు. ఇది హైదరాబాద్‌లో ఉన్న ప్రాచీన చారిత్రక కట్టడాలలో ఒకటి. చార్మినార్‌ను కట్టి 431 సంవత్సరాలకు పైగా అయితుంది. చార్మినార్ హైదరాబాద్‌లోని మోస్ట్ విజిటింగ్ ప్లేస్ ఇది. ఈ చార్మినార్‌ని కట్టినందుకు ఆ చార్మినార్ చుట్టూ ఉన్న ప్లేసెస్‌కి కూడా చార్మినార్ అని పిలుస్తారు. దీని పక్కనే లాడ్ బజార్ అండ్ వెస్ట్ సైడ్ అయితే గ్రానైట్‌తో కట్టిన చక్కటి మక్కా మసీదు ఉన్నాయి. చార్మినార్ కట్టడం పూర్తయిన తర్వాతనే 1592లో చార్మినార్‌కు 4 వైపులా కమాన్లు నిర్మించారు. చార్మినార్ కమాన్, కాళీ కమాన్, మచిలీ కమాన్, షేర్-ఎ-బాతుల్ పేరిట 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ఇండో పర్షియన్ టైప్‌లో ఈ కమాన్లను నిర్మించారు. చార్మినార్‌ను కట్టించింది కుతుబ్ షాహీ వంశానికి చెందిన 5వ రాజు అయిన మహ్మద్ కులీ కుతుబ్ షా. తన రాజధానిని గోల్కొండ నుండి హైదరాబాద్‌కు కొత్తగా ఏర్పడిన పట్టణానికి తరలించి తర్వాత 1531లో చార్మినార్‌ను నిర్మించాడు. అసలు చార్మినార్‌ని ఎందుకు కట్టించారనే దానికొస్తే ఒక్కొక్కది ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉద్దేశాలు, సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే ఇది సిటీ సెంటర్‌గా చార్మినార్ నిర్మించబడింది. పురాణాలు చెప్పేదేంటంటే ఆ సంవత్సరంలో కలరా అనే వ్యాధి వచ్చిందంట. సో, దాని నిర్మూలన కోసం ఈ చార్మినార్‌ని కట్టించారని కొన్ని హిస్టరీస్ ఉన్నాయి. కలరా అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి. కలరా ఆ సమయంలో విస్తృత వ్యాప్తించింది. మహ్మద్ కులీ కుతుబ్ షా తన నగరంలో ఆ తెగువను అంతం చేస్తామని ప్రార్థించి తాను ప్రార్థించిన స్థలంలో ఒక మసీదును నిర్మించాలని తలపెట్టాడు. 17వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ యాత్రికుడైన జీన్ డి థెవెట్ ప్రకారం అది అందుబాటులో ఉన్న పర్షియన్ మూలపాఠాలలో నిర్మించబడ్డ ఈ చార్మినార్ 1591 సంవత్సరంలో నిర్మించబడింది. ఇది రెండవ ఇస్లామియా సహస్రాబ్ది సంవత్సరం ప్రారంభంలో ఆరంభమైన సంవత్సరం. ఆ విధంగా కుతుబ్ షా ఈ సంఘటనను పురస్కరించుకొని హైదరాబాద్ నగరాన్ని స్థాపించాడు. చార్మినార్ నిర్మాణాన్ని 1592 సంవత్సరంలో పూర్తి చేస్తామని, అది హైదరాబాద్ నగరం అని వాస్తవంగా 1590వ సంవత్సరంలో స్థాపించినది చరిత్రకారుడు ముహమ్మద్ హుస్సేన్ ఖాన్ చెప్పాడు. అతను మొదటిసారి తన భవిష్యత్తు రాణి భగమతి యొక్క ఆమె ఇస్లాం మతం మార్పిడి తర్వాత కుతుబ్ షా ఆ నగరాన్ని హైదరాబాద్‌గా పేరు మార్చబడింది. కథను చరిత్రకారులు, పండితులు తిరస్కరిస్తున్నా అది స్థానికులు మాత్రం ప్రజాదరణ పొందిన జానపదం అయ్యింది. దక్కనీ ఉర్దూ తొలి కవులలో కుతుబ్ షా కూడా ఉన్నారు. చార్మినార్ పునాది వేసేటప్పుడు దక్కనీ కుఫ్‌లో ప్రార్థనలు నిర్వహించారు. చార్మినార్ మసీదు ప్రతి వైపు 20 మీటర్ల సుమారు 66 అడుగుల పొడవు ఉంటుంది. 4 దివ్యమైన ఆర్చిలతో ప్రతి ముఖం 4 వీధులలో ఒక్కొక్క వీధి వైపు తెరుచుకునేటట్లు ఉంటుంది.
ప్రతి మూల వద్ద ఒక అద్భుతమైన ఆకారంలో 56 మీటర్లతో ఉంటుంది. సుమారుగా 184 అడుగులు ఎత్తుగల తాజ్మహల్ 2 మినార్ కాకుండా ప్రతి మూల చార్మినార్ లాగా ఒక అద్భుతమైన ఆకారం. 56 మీటర్ల 184 అడుగులు ఎత్తుగల మినార్. ఈ మినార్లు 2 అంతస్తులతో ఉంటుంది. ప్రతి మినార్ ఆధారంగా మంచి డిజైన్స్తో ఉంటుంది. ఈ చార్మినార్ 2 ఫ్లోర్స్లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడానికి 149 స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ ఎలా ఉంటాయంటే గ్రనైట్, సున్నపు రాయి, మోర్టార్, పర్వేరైజ్డ్ పాలరాయితో తయారు చేశారు. ఇది సుమారుగా 14,000 టన్నుల బరువుతో ఉంటుంది. గోల్కొండ కోటకు చార్మినార్కు కలుపుతూ ఒక భూగర్భ సొరంగం ఉన్నట్లు ఒక పురాణం కూడా ఉంది. బహుశా సొరంగం స్థానం తెలియనప్పటికీ ఈ ముట్టడి సందర్భంలో కుతుబ్ షాహీ పాలకులకు ఒక తప్పించుకునే మార్గం దీనికి ఉపయోగించినట్టు తెలుస్తుంది. అప్పటి కాలంలో చాలానే యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలు జరిగినప్పుడు తప్పించుకోవడానికి ఈ సొరంగ మార్గం మాత్రం చాలా బాగా యూజ్ అయిందనే చెప్పొచ్చు. ఇక్కడ దీని సొరంగం ఉందని వెస్ట్ సైడ్ మసీదు ఉంది. నీటి కొలను ఉంటుంది. మిగిలిన పైకప్పు భాగం చార్మినార్ కాలంలో ప్రార్థన చేసే ముందు న్యాయస్థానంలో ఉండేది. అబ్లూషన్ కోసం వాస్తవ మసీద్ చిన్న కప్పు 4 అంతస్తుల నిర్మాణంపై అసఫ్జాయిలు మొత్తం ఆకర్షిస్తుంది. ఈ గడియారాలను 4 వైపులా హైదరాబాద్ నగరానికి 4 గడియారాలు ఉంటాయి. అసఫ్జాయి రాజులలో 1889లో చేర్చారు. మహబూబ్ అలీ ఖాన్ 1889లో లండన్ నుండి తెప్పించారు ఈ 4 గడియారాలను. చార్మినార్కు 4 వైపులా దాన్ని ఏర్పాటు చేశారు. గోల్కొండ నుండి ప్రస్తుతం హైదరాబాద్ రాజ్యం నగరానికి తన రాజధానిని మార్చిన కొద్ది రోజుల తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా అనే రాజు 1591లో సంవత్సరాన ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా కట్టించారు. అండ్ ఈ చార్మినార్కి ఆనుకొని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం అనేది ఉంది ఇక్కడ. ఫైనల్లీ చార్మినార్ని ఎస్టాబ్లిష్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒక ప్రాణాంతకమైన వ్యాధి కలరా విస్తృతంగా వ్యాప్తించడంతో దానిని అంతం చేయడానికి చార్మినార్ను నిర్మించారని తెలుస్తుంది. అండ్ ఈ చార్మినార్ని కట్టింది హైదరాబాద్లో స్థిరపడిన ఇరానియన్ వాస్తు శిల్పి మీర్ యోమిన్ అస్రావాదిని చార్మినార్ రూపశిల్పి. చార్మినార్ని ఒక దగ్గర నిల్చొని నీట్గా దాన్ని అబ్జర్వ్ చేస్తే ఎటు చూసినా 4 అంకె కనిపిస్తుంది. చార్మినార్లో గల ఒక్కొక్క మినార్ భూమట్టం నుండి సుమారు 56 మీటర్ల ఎత్తులో ఉంది. ఐరన్ గ్రిడ్ ఆకారంలో నిర్మించబడిన హైదరాబాద్ నగరానికి చార్మినార్ కేంద్ర బిందువుగా ఉంటుంది. ఫైనల్లీ చార్మినార్ ఈజ్ ద గ్లోబల్ ఐకాన్ ఆఫ్ హైదరాబాద్ అని విన్నారా? సో ఇది మన హైదరాబాద్ చార్మినార్ యొక్క విశిష్టత. సో చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో సీరియస్గా చెప్తున్నాను, నేను ఇక్కడికి వచ్చి ఒక 10-15 ఇయర్స్ అవుతుంది కానీ నేను ఎప్పుడూ పైకి ఎక్కలేదు. సో ఇది ఫస్ట్ టైం అన్నమాట నేను పైకి ఎక్కడం. దాన్ని చూస్తుంటే అసలు ఆ ఆర్కిటెక్చర్ని చూస్తుంటే ఎంత మంచి టాలెంటెడ్ పర్సన్ అని అనిపిస్తుంది. ఆ స్టెప్స్ని చూస్తుంటే అలా కట్టాలని ఎలా అనిపించిందబ్బా అని అనిపిస్తుంది. ఎంతటి టాలెంటెడ్ పర్సన్ కదా. సో ఇక్కడ నుంచి ఎటు చూసినా 4 వైపులా మంచి వ్యూ, ఎంత బాగుందో కదా. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ టెంపుల్కి వెళ్ళినా, సర్టెన్ ప్లేసెస్కి వెళ్ళినా ఆ ప్లేస్ యొక్క విశిష్టత తెలుసుకొని ఆ తర్వాత మనం చూడడానికి ట్రై చేయాలి. సో మనం వెళ్ళినట్టు కాదు, అక్కడికి వెళ్తే ఏదో ఒకటి తెలుసుకొని రావాలి. వెళ్ళామని కాదు, అక్కడికి వెళ్ళి ఏదో మంచి విషయం తెలుసుకున్నామని మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ మనం బయటికి వెళ్తే అప్పుడప్పుడు మనలో కూడా ఏదో మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది, మనకు కూడా ఒక మంచి మ్యాటర్ తెలుసుకున్నామని చెప్పేసి. సో అంతే కదా, ఏమంటారు?
ఎక్కడానికైతే పైకి బాగానే ఎక్కాం కానీ దిగేటప్పుడు అనిపించింది, ఏంటబ్బా అనవసరంగా ఎక్కాను అనిపించింది. ఎందుకంటారా? ఆ స్టెప్స్ చూస్తే ఎక్కడానికి 15 నిమిషాలు, దిగడానికి 15 నిమిషాలు పట్టేసింది. అసలు ఎంత బాగా ఆలోచించి కట్టారా అనిపించింది. అక్కడ పక్కన గేట్లను చూపిస్తున్నారు మా వారు. చూసావు ఇది ఎలా కట్టారో, అప్పటి సేఫ్టీనెస్ ఎంత బాగుందో అని చెప్పి. ఎంతైనా అప్పటి ఆర్కిటెక్చర్ ఇంజనీర్స్ చాలా గ్రేట్ కదా. సో నాకైతే అలా అనిపించింది చూసిన తర్వాత. మీరేమంటారు? సో ఫైనల్గా చూసేసి బయటికి అయితే వచ్చేసాము. బయటికి వచ్చి ఒక ఐస్ క్రీమ్ అయితే తిని, మల్బరీ ఐస్ క్రీమ్ అంట, చాలా బాగుంది, అక్కడ చాలా ఫేమస్. అండ్ ఇంకోటి ఫ్రూట్ సలాడ్ చార్మినార్లో స్పెషల్ అన్నమాట, చాలా ఫేమస్ అవి, చాలా బాగున్నాయి. సో ఈసారి వెళ్తే మీరు కూడా ట్రై చేయండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.